హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బ్లాగింగ్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అయితే ప్రకటించిందండి కేంద్ర సర్కారు. సో ఆ వివరాలు అయితే వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏడాదిలో జనవరి నుంచి అయితే వర్తించనుందండి. సో మూల వేతనం వచ్చేసి 50% చేరిన కరువు భత్యము. సో డిఏ అయితే 4% పెంచింది. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ సర్కార్ అయితే వివిధ వర్గాల ప్రజలకు ఊరటను ఇచ్చేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా కేంద్ర ఉద్యోగ మరియు పెన్షన్లకు 4% డిఏ మరియు డిఆర్లను పెంచి ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తింపజేస్తుంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మొన్న గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఇందుకు ఆమోద ముద్ర వేసింది. సో తాజా నిర్ణయం వల్ల సుమారుగా 49,18,000 ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే కేంద్ర ప్రభుత్వ పెన్షన్లు 68 లక్షల మందికి ప్రతి సంవత్సరము 12,869 కోట్ల రూపాయల అదనంగా వారికి వచ్చే దానిలో అదనంగా ఈ డిఏ పెంపుదల వల్ల వాళ్ళ జీతాలు కానీ పెన్షన్లు కానీ అదనంగా అయితే ప్రయోజనం కలగనుంది. ఇప్పటి వరకు మూల వేతనం 46%గా ఉన్నది. ఈ 4% పెంచడంతో 50%కి అయితే చేరుకుంది డిఏ. ఇక ఇందువల్ల ఉద్యోగులు ఇంటి అద్దె అంటే హౌస్ రెంట్ అలవెన్స్ని కూడా ముందు 27% ఉన్నదాన్ని 30 గాను, 18% ఉన్నదాన్ని 20 గాను, 9% ఉన్నదాన్ని 10 గాను అయితే వరుసగా పెంచినట్లు ఈ విధంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు అయితే ప్రకటించారు. గ్రాడ్యుయేటీ పరిమితిని 20 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచారు. ఉద్యోగులకు లభించే వివిధ ప్రయోజనాలు 25,000 మేర అదనంగా అయితే పెరగనున్నాయి.